ప్రార్థన చేసుకుందాం. మహాకృపయు కనికరము కలిగిన మా కన్న తండ్రి, అపారమైన నీ ప్రేమను బట్టి, ఉచితమైన నీ కృపను బట్టి మా హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. శాశ్వత ప్రేమ అనే టీవీ కార్యక్రమం ద్వారా పరిశుద్ధ లేఖనములను ధ్యానించుచుండగా నీ సహాయాన్ని మాకు అనుగ్రహించండి. నీ దాసుడనైనా నన్ను మరుగుపరచండి. నీ పిల్లలకునైనా బోధించగలిగే సామర్థ్యాన్ని అనుగ్రహించండి. వినుచున్న నీ పిల్లలకు వివేచనను అనుగ్రహిస్తూ నీకు మహిమకరముగా నీ ఆత్మ సహాయముతోనైనా నీ పిల్లలను నీ వాక్కుల ద్వారా దర్శించమని మిమ్మల్ని కోరుకుంటూ క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రేమన దేవుని వారలారా, దేవుని అపారమైన ప్రేమను బట్టి, ఆయన ఉన్నతమైన కృపను బట్టి పరలోకమందున్న కన్న తండ్రిని స్తుతిస్తూ క్రీస్తు పేర కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా క్రీస్తు పేర శుభములు, వందనములు తెలియజేసుకుంటూ పరిశుద్ధ లేఖనములను మనమందరము కలిసి ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. దయచేసి ప్రార్థనాపూర్వకముగా పరిశుద్ధ గ్రంథాన్ని మీ చేతుల్లోనికి తీసుకొనవలసిందిగా ప్రభు ప్రేమను బట్టి మిమ్మల్ని కోరుతున్నాను. అప్పుడప్పుడు మన కళ్ళే మనల్ని మోసం చేస్తాయి అన్న మాట మనం వింటుంటాం. మనం వెతుకుతున్న వస్తువు మన కళ్ళ ముందే ఉంటుంది, కానీ మన ఆలోచనలు ఎక్కడో ఉండటం వల్ల కళ్ళ ముందున్న వస్తువును మనం గుర్తించలేం. పిల్లలు కూడా వారు రెడీ అవుతున్నప్పుడు పదే పదే తల్లిని అడుగుతుంటారు, అమ్మా నా డ్రెస్ ఎక్కడా అని. చూడరా అక్కడే ఉంది అని తల్లి అంటే, నేను చూశాను లేదు అంటారు. కానీ తల్లి వచ్చి చూడగానే అది అక్కడే ఉంటుంది. ఇక్కడే ఉంది కదరా అన్నప్పుడు పిల్లలు నవ్వుతూ, అమ్మా నేను గమనించలేదు అంటాం. ఇలాంటివి నిత్యము మన జీవితంలో జరుగుతూనే ఉంటాయి. వీటిని బట్టే మన కళ్ళే ఒక్కొక్కసారి మనల్ని మోసగిస్తాయి అన్న పదం ప్రాచుర్యంలోనికి వచ్చింది. పరిశుద్ధ గ్రంథాన్ని మనం చదువుతున్నప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ కూడా మన కళ్ళ ముందున్న సంగతులను గ్రహించలేని స్థితిలో ఉంటాం మనం. ఎందుకంటే మన మనోనేత్రములకు అర్థం తెలుసు. కళ్ళ ముందు అక్షరాలున్నప్పుడు మనోనేత్రములతో ఆలోచించగలిగితే దేవుని దివ్య వాక్యమును అర్థం చేసుకొనగలిగే సామర్థ్యము మనకు కలుగుతుంది. కాబట్టి దయచేసి పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి ఒక చక్కటి సందర్భాన్ని మనం అందరము కలిసి ధ్యానించగలిగితే, ఆదికాండము 37వ అధ్యాయము 2వ వచనం. యాకోబు వంశావళి ఇది. యోసేపు 17 ఏండ్ల వాడై తన సహోదరులతో కూడా మందను మేపుచుండెను. అతడు చిన్నవాడై తన తండ్రి భార్యలైన బిల్హా కుమారుల యొద్దను జిల్పా కుమారుల యొద్దను ఉండెను. అప్పుడు యోసేపు వారి చెడుతనమును గూర్చిన సమాచారము వారి తండ్రి యొద్దకు తెచ్చుచుండువాడు. 37వ అధ్యాయంలో యోసేపు గారి చరిత్రను గురించి నెమ్మదిగా యోసేపు జీవిత సారాంశంలోనికి మనం వెళుతుంటాం. ఆయన జీవిత విశేషాలలోనికి వెళుతుంటాం ఈ 37వ అధ్యాయము నుండి. ఇక్కడ జాగ్రత్తగా మనం గమనించవలసింది ఏంటి అంటే, మందను వేపుతున్నాడు. బిల్హా కుమారుల యొద్దను జల్పా కుమారుల యొద్దను ఉన్నాడు. తన సహోదరుల అనగా వీరి యొక్క చెడుతనమును గురించి తండ్రికి తెలియజేస్తున్నాడు. తెలియజేస్తున్నప్పుడు క్రమక్రమంగా ఏం జరిగిందో మీరు చూడగలిగితే 4వ వచనాన్ని చూడండి. అతని సహోదరులు తమ తండ్రి అతనిని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించుట చూచినప్పుడు వారు అతని మీద పగపట్టి అతనిని క్షేమ సమాచారమైనను అడుగలేకపోయిరి. పగపట్టారు అని వ్రాయబడింది. ఇంకా కాస్త ముందుకు మనం వెళ్ళగలిగితే 8వ వచనాన్ని దయచేసి చూడండి. అందుకు అతని సహోదరులు, నీవు నిశ్చయముగా మమ్ము నేలేదవా, మా మీద నీవు అధికారి వగుదువా అని అతనితో చెప్పి అతని కలను బట్టి అతని మాటలను బట్టి అతని మీద మరింత పగబట్టిరి సహోదరులు. పగంటే
ప్రతీకారాన్ని కోరుకునేది. కానీ ఆశ్చర్యకరంగా మరలా క్రింది వచనంలోనికి వెళ్ళేసరికి మనం ఆలోచించగలిగే ఒక చక్కటి మాటను దేవుడు వ్రాయించినట్లుగా మనం చూడగలం. దయచేసి చూడండి 11వ వచనం. అతని సహోదరులు అతని యందు అసూయపడిరి, అయితే అతని తండ్రి ఆ మాటను జ్ఞాపకముంచుకొనెను. క్రిందికి రాగానే సహోదరులు అసూయపడిరి అని రాయబడింది. పై వచనాలలో సహోదరులు పగపట్టిరి అని వ్రాయబడింది. మీరు జాగ్రత్తగా ఆలోచించండి. పగ తర్వాత అసూయ కలుగుతుందా? అసూయ పగగా మారుతుందా? ఈ రెండిట్లో ఏది సరైంది? పగండి అసూయగా మారిపోతుంది అని ఎక్కడైనా మీరు విన్నారా? లేదు. అసూయ పగగా మారిపోతుంది. మరి పై వచనాలలో పగపట్టిరి అని వ్రాయబడినప్పుడు క్రింది వచనాలలోనికి రాగానే అసూయపడినట్లుగా వ్రాయబడింది ఏంటి? అంటే పగ కాస్త తగ్గి అసూయగా మారిందనుకోవాలా? చూడండి, మనం సాధారణంగా రోజువారీ లేఖన పఠనాన్ని చదువుకుంటూ వెళ్ళిపోతుంటాం. మన కళ్ళే మనల్ని మోసగించినట్లుగా అనేక సంగతులు మన కళ్ళ ముందు నుంచి దొర్లిపోతూనే ఉంటాయి. కానీ మనం గ్రహించే స్థితిలో ఉండము. ఏదో వాక్యం చదువుకున్నాను అన్న తృప్తి తప్ప ఏం అర్థం చేసుకున్నాను అని ప్రశ్న వేసుకుంటే ఏమీ ఉండదు. అలాని బైబిల్ చదవకూడదని కాదు, నిత్యము చదవాలి. ఆ చదువుతున్నప్పుడు మానవ నేత్రాలే కాదు, మనోనేత్రాలు కూడా లేఖనాలలో ఉంటున్న విషయాన్ని గ్రహించడానికి శ్రద్ధ కలిగి మనం చదవాలి. మరి ఇక్కడ ఏం రాయబడిందో జాగ్రత్తగా మీరు చూడగలిగితే, ఒక విషయంలోనికి దేవుడు మనల్ని తీసుకొని వెళుతూ పగ, అసూయ అన్న దగ్గర మనల్ని ఆలోచింపజేస్తూ ప్రారంభంలోనే దేవుడు ఆ లేఖన భాగాలను అర్థం చేసుకునే విషయాన్ని వ్రాయించాడు. అదేమిటంటే, యోసేపు చిన్నవాడై బిల్హా కుమారుల యొద్దను జిల్పా కుమారుల యొద్దను ఉన్నట్లుగా తన తండ్రితో లేఖనాలలో 2వ వచనంలోనే మనకు కనబడుతుంది. ఇప్పుడు ఎవరి చెడుతనాన్ని తండ్రి యొద్దకు తీసుకుని వచ్చేవాడు? బిల్హా కుమారుల యొద్దను. అదేవిధంగా జిల్పా కుమారుల యొక్క చెడుతనమును తండ్రి యొద్దకు తీసుకుని వచ్చేవాడు. ఎందుకంటే తన తండ్రితో పాటు బిల్హా కుమారుల యొద్దను జిల్పా కుమారుల యొద్దను యోసేపు ఉన్నాడు గనుక. ఇప్పుడు చాలా జాగ్రత్తగా మీరు ఆలోచించండి. మా చెడుతనమును గురించి మా తండ్రికి చెప్పుతున్నాడు అని యోసేపు మీద పగపట్టింది ఎవరు అంటే బిల్హా కుమారులు, జిల్పా కుమారులు. వీళ్ళు దాసీలు అన్న సంగతి మనందరికీ తెలుసు. మరి వీరి కుమారులు ఎవరు అని లేఖనాలలోనికి వెళ్ళి మనం చూడగలిగితే, ఆదికాండము 35వ అధ్యాయము 23వ వచనం. యాకోబు కుమారులు 12. యాకోబు జ్యేష్ఠ కుమారుడగు రూబేను, షిమ్యోను, లేవి, యూదా, ఇశ్శకారు, జెబూలూను వీరు లేయా కుమారులు. రాహేలు కుమారులు యోసేపు, బెన్యామీను. రాహేలు దాసి అయిన బిల్హా కుమారులు దాను, నఫ్తాలి. లేయా దాసి అయిన జిల్పా కుమారులు గాదు, ఆషేరు. బిల్హా కుమారులు దాను, నఫ్తాలి. జిల్పా కుమారులు గాదు, ఆషేరు. బిల్హా రాహేలు యొక్క దాసి, జిల్పా లేయా గారి యొక్క దాసి. ఇప్పుడు ఎవరు పగపట్టారు సహోదరులు అనగానే మనకొక స్పష్టత వస్తుంది. గమనించండి. బిల్హా కుమారులు, జిల్పా కుమారులు యోసేపు మీద పగపట్టారు. ఎందుకు పగపట్టారు? వారి చెడుతనమును తండ్రి యొద్దకు తీసుకుని వస్తున్నాడు, తండ్రి మందలిస్తున్నాడు. అంటే యోసేపు
చిన్ననాటి నుంచే తండ్రి దగ్గర దేవుని గురించిన సంగతులు నేర్చుకుంటున్నాడు అని మనం గ్రహించాలి. దేవుడు యోసేపును పరీక్షించాడు అని మనకు తెలుసు కదా. పరీక్షలు ఎప్పుడొస్తాయి? పాఠాలన్నీ అయిపోయిన తర్వాతనే పరీక్షలు వస్తాయి. యోసేపును దేవుడు పరీక్షిస్తున్నాడు అని ఆ చెరసాల సందర్భంలో వ్రాయబడిన కీర్తనల గ్రంథంలో ఉంటున్న మాటను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మరి పాఠాలు ఎక్కడ నేర్చుకున్నాడు అంటే తన తండ్రి యొద్ద దేవుని గురించిన అనేక సంగతులు నేర్చుకున్నాడు. దేవుని కొరకు బ్రతకాలి అన్న ఆశను కలిగి ఉన్నాడు. కాబట్టి జిల్పా కుమారులు, బిల్హా కుమారులు ఏం చేశారంటే, మా చెడుతనమును గురించి తండ్రికి తెలియజేస్తున్నాడు గనుక యోసేపును ఏమైనా చెయ్యాలి అని పగపట్టారు. అప్పుడు యోసేపు కల కన్నాడు. కలనగానే యాకోబు గారి అనుభవాలు యోసేపు గారిలో కూడా మనకు కనబడుతుంటాయి. నాన్న, దేవుడు కల ద్వారా నీతో మాట్లాడాడు అని నువ్వు చెప్పావు కదా, నాతో కూడా మాట్లాడతాడా? ఎవరితోనైనా ఆయన మాట్లాడగలిగే సమర్థుడు అని యోసేపు తన తండ్రి దగ్గర విన్నప్పుడు యోసేపు కూడా దేవా నాతో మాట్లాడు అన్న ఆ చిన్ని హృదయముతో దేవుని వైపు తిరిగాడు గనుకనే, దేవుని గురించిన ఆలోచన కలిగి ఉన్నాడు గనుకనే కల వచ్చింది. అనలారా, ఇదిగో మనము పొలములో పని చేస్తున్నాం, నా పన లేచి నిలబడింది, మీ పనులన్నీ నాకు సాష్టాంగపడ్డాయి అన్న ఆ కలను బట్టి మరింతగా పగబట్టిరి అని వ్రాయబడింది. ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచించండి. అసూయపడిన వారు ఎవరు అని జాగ్రత్తగా మీరు ఆలోచించగలిగితే మరి ఒక కల కన్నాడు. సూర్య చంద్ర నక్షత్రములు నాకు సాష్టాంగపడినట్లు. ఈ కళ ఎవరితో చెబుతున్నాడో జాగ్రత్తగా లేఖనాలలో మనం చూడగలిగితే, ఆదికాండము 37:9. అతడు ఇంకొక కల కని తన సహోదరులకు తెలియజేసి, ఇదిగో నేను మరి ఒక కల కంటిని, అందులో సూర్యచంద్రులు 11 నక్షత్రములు నాకు సాష్టాంగపడినని చెప్పెను. ఇప్పుడు ఈ కళ ఎవరితో చెబుతున్నాడు అంటే తన తండ్రితో చెబుతున్నాడు, తన సహోదరులతో చెబుతున్నాడు. ఇక్కడ సహోదరులు ఎవరు అని జాగ్రత్తగా ఆలోచించగలిగితే లేయాకు పుట్టినవారు. ముందుగా బిల్హా కుమారులు, అదేవిధంగా జిల్పా కుమారులు దాను, నఫ్తాలి, గాదు, ఆషేరు. ఇక్కడ లేయా కుమారులు ఎవరో లేఖనాలలో ఇందాక మనం చదువుకున్నాం. రూబేను, షిమ్యోను, లేవి, యూదా, ఇషకారు, జెబూలును, వీరు. ఇప్పుడు ఈ కళ ఎప్పుడైతే లేయాకు పుట్టిన కుమారులతోనూ తండ్రితోనూ సెలవీయగానే వీరు అసూయపడ్డారు. అదే విషయం ఇక్కడ మనకు తెలియజేస్తుంది. చూడండి 11. అతని సహోదరులు అతని యందు అసూయపడిరి, అయితే అతని తండ్రి ఆ మాట జ్ఞాపకముంచుకొనెను. అంటే రెండవ కలను మరలా బిల్హా కుమారులతోనూ జిల్పా కుమారులైన ఆ సహోదరులతోనూ తెలియచేయలేదు. ఎందుకంటే ఆల్రెడీ పగతో రగిలిపోతున్నారు అనేది యోసేపు గ్రహించి ఇప్పుడు మిగిలిన సహోదరులు అనగా లేయా కుమారులైన సహోదరులతోనూ తండ్రితోనూ ఈ విషయాన్ని పంచుకుంటున్నాడు. వీరు అసూయపడ్డారు. చూసారా, ఎప్పుడు చదువుతున్న లేఖనాలే మన కళ్ళే మనల్ని మోసగించినట్లుగా ఇప్పుడు చూస్తున్నప్పుడు నిజమే కదా అనిపిస్తుంది కదా. అందుకే వాక్యాన్ని ఎప్పుడు చాలా శ్రద్ధతో ప్రార్థనాపూర్వకంగా ధ్యానిస్తూ, చూస్తూ, గ్రహిస్తూ, అర్థం చేసుకుంటూ, పదప్రయోగం మారిందా లేదా చెక్ చేసుకుంటూ లేఖనాలను చదవాలి. ఇప్పుడు ఇంకా కాస్త ముందుకు వెళ్ళగలిగితే, చంపాలి అనుకున్నది ఎవరు? లేదు అని చంపకూడదు అంటున్నది ఎవరో
మరలా మీరు చూడగలిగితే మరలా స్పష్టమైన తేడా లేఖనాలలో మనకు కనపడుతుంది. ఎందుకంటే పగ ప్రతీకారాన్ని కోరుకుంటుంది. అసూయ కాసేపుండి పోనీలే అనుకోవచ్చు, కానీ పగ అలా కాదు. అందుకే ఎప్పుడు మన హృదయములో కోపము అసూయగా మారద్దు. అసూయ పగగా మారితే ఖచ్చితంగా ప్రతీకారాన్ని కోరుకుంటాం. అందుకే లేఖనాలలో దేవుడు కోపమే వద్దు అన్నాడు. అసలు కోపము అంతరింద్రియములలో సుఖ నివాసము ఏర్పాటు చేసుకుంటుంది. అందుకే సూర్యుడు అస్తమించేంత వరకు కోపము వెళ్ళిపోవాలి. ఎవరి మీద కోప తాపాలతో మనం ఉండటానికి వీలు లేదు. రాత్రి పడుకునే ముందు అందరి విషయంలో దేవునితో సమాధాన పడుతూ ప్రశాంతంగా నిద్రపోవాలి. ఇది ఆరోగ్యానికి కూడా మంచిది కదా. పగ, ప్రతీకారాలు, ఆందోళన, బెడ్ మీదకి వెళ్ళినప్పుడు నిద్ర కాదు, ప్రతీకారంతో రగిలిపోతూ ఉంటాం. ఆ పగతో ఉన్నవాడు నాశనం అయిపోతాడు. తను నాశనమైపోతున్నాను అన్న సంగతి గ్రహించక ఎదుటివాన్ని కూడా ఏదో చెయ్యాలి అన్న ఆలోచనలతో ఊగిపోతుంటారు ప్రేమన వారిలారా. కానీ యోసేపు పగను బట్టి ఆయన స్పందించట్లేదు, అసూయను బట్టి ఆయన స్పందించట్లేదు. తండ్రిలో ఉంటున్న దేవుణ్ణి తనలోనికి తెచ్చుకొని ప్రేమ కలిగి ఉండటానికి ఇష్టపడుతున్నారు. అన్నల పగ, అసూయ ఇవన్నీ దాటుకొని తన హృదయంలో ప్రేమ కలిగి ఉన్నాడు అని మనకు అర్థమవుతుంటుంది ప్రేమన వారిలారా. ఇప్పుడు చూడండి, ఎవరు చంపాలనుకుంటున్నారు, ఎవరు చంపకూడదు అనుకుంటున్నారో లేఖనాలలో చూడగలిగితే ఆదికాండము 37వ అధ్యాయము 18వ వచనం. అతడు దగ్గరికి రాకమునుపు వారు దూరము నుండి అతన్ని చూచి అతని చంపుటకు దురాలోచన చేసిరి. వారు, ఇదిగో ఈ కలలు కనువాడు వచ్చుచున్నాడు, వీన్ని చంపి ఇక్కడనున్న ఒక గుంటలో పారవేసి దుష్ట మృగము వీన్ని తినివేసెనని చెప్పుదుము. అప్పుడు వీని కలలేమగునో చూతము రెండని ఒకనితో ఒకడు మాటలాడుకొనిరి. ఎవరు? బిల్హా కుమారులు, జిల్పా కుమారులు, దాను, నఫ్తాలి, గాదు, ఆషేరులు. ఇప్పుడు లేయా కుమారులైన రూబేను ఏమంటున్నాడు చూడండి, తర్వాత వచనం 21. రూబేను ఆ మాట విని, మనము వానిని చంపరాదని చెప్పి వారి చేతులలో పడకుండా అతన్ని విడిపించెను. ఎట్లనగా రూబేను అతని తండ్రికి అతన్ని అప్పగించుటకై వారి చేతులలో పడకుండా అతన్ని విడిపింపదలిచి రక్తము చిందింపకుడి, అతనికి హాని ఏమీయూ చేయక అడవిలోనున్న ఈ గుంటలో అతన్ని పడద్రోయుడని వారితో చెప్పెను. చూసారా, అసూయ పగను కోరుకోదు. కోపం తగ్గిన తర్వాత తీయొచ్చులే అనుకున్నాడు. కానీ వెంటనే యూదా, లేయా కుమారులో ఒకడైన యూదా అమ్మి వేద్దామన్న ఆలోచన చెప్పాడు. క్రింది వచనాలలో దయచేసి మీరు చూడండి. ఆదికాండము 37వ అధ్యాయము 27, 28 వచనాలు. ఈ ఇష్మాయేలీలకు వాణ్ణి అమ్మివేయుదము రండి, వాడు మన సహోదరుడు, మన రక్త సంబంధి కదా, వానికి హాని ఏమీ చేయరాదని తన సహోదరులతో చెప్పెను. అందుకతని సహోదరులు సమ్మతించిరి. ఎవరంటే 26వ వచనాన్ని చూడండి. అప్పుడు యూదా, మనము మన సహోదరుని చంపి వాని మరణమును దాచిపెట్టినందువలన ఏమి ప్రయోజనము? చంపకూడదు అంటున్నారు. ఎవరు? లేయా కుమారులు. వీళ్ళు అసూయ పడ్డారు. అసూయ ప్రాణం తీయదు, కేవలం గెలవాలనుకుంటుంది అంతే. కానీ పగ ప్రాణం తీస్తుంది ప్రియమైన వారిలారా. దయచేసి మీరు ఆలోచించండి. మన మనసులో అసూయ ఉండకూడదు. ఆ అసూయ పగగా అస్సలు మారకూడదు. అసలు కోపమే ఉండకూడదని బైబిల్ చెబుతుంది కదా. ఎప్పుడు ప్రేమను కలిగి ఉండాలి. యోసేపు అన్నల వలన ఇన్ని ఇబ్బందులు పడుతున్నా అసూయ కలగలేదు, వారిని గెలవాలనుకోలేదు. అంతేకాదు,
ఆ పగను హృదయములో పెట్టుకోలేదు. తన తండ్రి దేవుడైన యెహోవాను తన హృదయములో పెట్టుకొని, నేను కూడా గొప్పవాణ్ణవుతాను ఏదో ఒక రోజు, దేవుని చిత్తం నా పట్ల ఎలా ఉందో అని ఆయన వైపు చూసి ప్రేమను కలిగి ఉన్నాడే తప్ప, ఏ రోజు సహోదరుల విషయంలో అన్యాయముగా ప్రవర్తించాలని ఐగుప్తు దేశానికి వెళ్ళి గొప్పవాడైన తర్వాత కూడా యోసేపు గారు భావించలేదు. ప్రేమన వారలారా, ఐగుప్తు దేశానికి వెళ్ళిన తర్వాత, తన సహోదరులను గుర్తుపట్టిన తర్వాత కఠినముగా మాట్లాడింది పరీక్షించడానికే తప్ప వారిని ఇబ్బంది పెట్టడానికి కాదు. వారందరినీ ఐగుప్తు దేశానికి రప్పించిన తర్వాత యోసేపు ఎంత ప్రేమను తన సహోదరుల పట్ల కలిగి ఉన్నాడో దయచేసి మీరు చూడండి. ఆదికాండము 45వ అధ్యాయము 15వ వచనం. అతడు తన సహోదరులందరినీ ముద్దు పెట్టుకొని వారి మీద పడి ఏడ్చిన తరువాత అతని సహోదరులు అతనితో మాటలాడిరి. ముద్దు పెట్టుకుంటున్నాడు అంటే ప్రేమను కలిగి ఉన్నాడు. ప్రేమన దేవుని పిల్లలారా, నిజంగా ఆ ప్రేమను మనం కలిగి ఉన్నామా సహోదరుల పట్ల? మహనీయుడైన యేసుక్రీస్తు ఇస్కరియోతు యూదా పట్ల అదే ప్రేమను కలిగి ఉన్నాడు. కానీ ఇస్కరియోతు యూదా ప్రేమను కలిగి ఉన్నాడా? ముద్దు పెట్టి యేసుక్రీస్తును అప్పగించాడు. యేసుక్రీస్తు మరణం ఎవరి కొరకు? మనందరి కొరకు కాదా? తన సహోదరుల కొరకు ప్రాణము పెట్టువాడి కంటే గొప్పవాడు ఎవరునూ లేరు అంటే మనందరి కొరకు ఆయన ప్రాణం పెట్టి రక్షణ భాగ్యాన్ని మనకు అనుగ్రహించాడు. లేఖనాలలో వ్రాయబడిన చక్కటి మాటను మనము చూడగలిగితే దయచేసి మీరు చూడండి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 13, 14 వచనాలను దయచేసి చూడండి. సహోదరులారా, లోకము మిమ్మును ద్వేషించిన ఎడల ఆశ్చర్యపడుకుడి. మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములో నుండి జీవములోనికి దాటియున్నామని ఎరుగుదుము. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచియున్నాడు. 16వ వచనం. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్టబద్దులమై ఉన్నాము. దయచేసి మీరు ఆలోచించండి. యోసేపు గారు తన సహోదరుల యెడల ప్రేమ కలిగి ఉన్నాడు. అందుకే ఆహారాన్ని వారి కొరకు ఇచ్చి కరువులో వారి ప్రాణాలను దేవుని సంకల్పమును బట్టి కాపాడాడు. ఆ ప్రేమను కలిగి ఉన్నాడు. యేసుక్రీస్తు మనల్ని అసహించుకోవలసిన ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ప్రేమించి ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా? యోసేపు చెయ్యనిది చేస్తున్నాడు, ప్రాణత్యాగమే చేస్తున్నాడు. ఎందుకంటే రక్తమును చిందించి మనకు రక్షణను అనుగ్రహిస్తున్నాడు. అన్నలే యోసేపు ప్రేమను బట్టి పరవశించిపోతే క్రీస్తు ప్రేమను బట్టి నీవు నేను ఏమైపోవాలి? మీరు దయచేసి మీరు ఆలోచించండి. అన్నలే యోసేపుకు కృతజ్ఞత కలిగి ఉంటే యేసుక్రీస్తుకు మనం ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి? ఆయన శిలువ శ్రమలను ధ్యానిస్తున్నప్పుడు మన కొరకు ఆయన పడిన మరణ వేదనలు, శిలువ శ్రమలు ఎప్పటికీ మనం రుణపడి ఉండేటట్లుగా మన కొరకు ఆయన ప్రాణత్యాగమయ్యాడు. కాబట్టి మనం కూడా మన సహోదరులను ప్రేమించాలి. కాబట్టి అసూయతో రగిలిపోకూడదు, పగతో ఇదిగో ఎదుటివారిని ఏం చెయ్యాలి అన్న ఆలోచనలో ముందుకు వెళ్ళకూడదు. ప్రేమ కలిగి అందరినీ సంపాదించుకోవాలి అని లేఖనము మనకు సెలవిస్తున్నది. ప్రేమన వారలారా, దయచేసి ఆలోచించండి. పరిశుద్ధ లేఖనాలను జాగ్రత్తగా చదువుతూ లేఖన మర్మాలను అర్థం చేసుకోగలిగితే నిజంగా శక్తి కలిగిన వాక్యము మనల్ని ఆనందింపచేయగలదు, మనల్ని నడిపింపచేయగలదు, మనల్ని ఆలోచింపచేయగలదు, మనల్ని ఆశ్చర్యములోనికి ముంచగలదు. ప్రేమన వారలారా, కాబట్టి పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతూ ధ్యానిస్తూ ఆత్మీయ జీవితంలో బలపడుతూ ప్రేమ కలిగి ఉండాలి. పగ, అసూయ వీటన్నిటిని తొలగించి క్రీస్తు ప్రేమను పొందుకున్న మనము అదే ప్రేమను మన సహోదరుల ఎడల కలిగి ఉండాలి అని
దేవుని ప్రేమను బట్టి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాకృపయు కనికరము కలిగిన మా కన్న తండ్రి, ఘనమైన ఉన్నతమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రములు. విత్తబడిన వాక్యమునైనా నీ పిల్లల హృదయాలలో ఫలింపచేయండి. శాశ్వత ప్రేమ టీవీ కార్యక్రమాలను నాయన ముందుకు తీసుకుని వెళ్ళగలిగే శక్తి సామర్థ్యాన్ని అనుగ్రహించండి తండ్రి. ఇదిగో నాయన, ప్రార్థనా సహాయాన్ని కోరిన నీ పిల్లలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అనారోగ్యంతో బాధపడుతున్న పిల్లలకు స్వస్థతను అనుగ్రహించండి. ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న నీ పిల్లలకు నాయన విజయాన్ని ఇవ్వండి తండ్రి. మానసికమైన వేదనలతో బాధపడుతున్న నీ పిల్లలకు వాక్యపు ఆదరణ కలిగించండి తండ్రి. ఇదిగో నాయన, నిన్ను నీ కుమారుడైన యేసుక్రీస్తును ప్రేమను నాయన మేము కలిగి ఉండి ముందుకు వెళ్ళగలిగే భాగ్యాన్ని అనుగ్రహించండి. కుటుంబాలలో నాయన నెమ్మదిని, శాంతిని, సమాధానాన్ని అనుగ్రహించండి తండ్రి. ఈ శాశ్వత ప్రేమ టీవీ కార్యక్రమము కొరకు సహకరిస్తున్న నీ పిల్లలందరినీ నాయన పేరు పేరు వరుసన జ్ఞాపకం చేసుకోండి తండ్రి. బలమైన నీ మాటలతో నాయన నీ పిల్లలను నాయన ముందుకు తీసుకుని వెళ్ళండి. వారి కుటుంబాలలో సమాధానాన్ని అనుగ్రహించండి తండ్రి. ఇదిగో వారి కష్టానికి నూరంతల ఫలాన్ని అనుగ్రహించి నాయన నీ పిల్లల్ని బలపరిచి ముందుకు తీసుకుని వెళ్ళమని మిమ్మల్ని కోరుకుంటూ, విత్తబడిన వాక్యము నాయన కుటుంబాలలో నెమ్మదిని, హృదయాలలో సంతోషముతో నాయన తండ్రి నీ పిల్లల్ని నింపమని మిమ్మల్ని కోరుకుంటూ తండ్రి. ఇదిగో నాయన, నీ ఆత్మ సహాయానికై మా హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైన సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము మనందరికీ తోడయుండును గాక. ఆమెన్. అందరికీ వందనాలు. స్వార్థం లేనిది ప్రేమ, అన్నీ ఓర్చును ప్రేమ. గంభం లేనిది ప్రేమ, అపకారమునే మరచును ప్రేమ. ఉప్పొంగని గుణమే ప్రేమ, కోపం నిలుపదు ప్రేమ. అన్నీ దాడును ప్రేమ, మత్సరమే పడనిది ప్రేమ.